బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కనిగిరిలో వైసీపీని ముందు ఉండి నడిపించడంలో మధుసూదన్ది కీలక పాత్ర. 2019 ఎన్నికల్లో కనిగిరి నుంచి పోటీ చేసి మధుసూదన్ ఆ ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆయన మాజీ ఎమ్మెల్యేగా మారాక మాత్రం పార్టీలో మధుసూదన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాంట్రాక్ట్ గా ఉన్న ఆయన రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ లో యాక్టివ్ గా పనిచేశారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలోకి చేరిన మధుసూదన్ ఆ ఎన్నికల్లో కనిగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలో ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో పార్టీ కూడా ప్రతిపక్షానికి పరిమితం అవ్వగా కనిగిరిలో వైసీపీని ముందు ఉండి నడిపించడంలో మధుసూదన్ కీలక పాత్ర పోషించారు. మధుసూదన్ జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అందుకే జిల్లా పార్టీ పగ్గాలను కూడా మధుసూదన్ కి అప్పగించింది వైసీపీ అధిష్టానం. 2019 ఎన్నికల్లో మరోసారి కనిగిరి నుంచి పోటీ చేసి మధుసూదన్ ఆ ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. పార్టీ అధినేత జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఆయన సన్నిహితులు అంటుంటారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం, అందులోనూ పార్టీ అధికారంలోకి రావడం మధుసూదన్ కి కలిసొచ్చాయని నియోజకవర్గంలో టాక్ ఉంది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారని అంటుంటారు స్థానికులు. ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షులుగా మధుసూదన్ యాదవ్ వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగారు. అన్నిటికీ మించి పార్టీ అధినేతకు వీర విధేయుడిగా ఉండటంతో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఒకానొక దశలో జగన్ కేబినెట్ లో మధుసూదన్ కి స్థానం దక్కుతోందని జోరుగా ప్రచారం కూడా సాగింది. అయితే అమాత్య పదవి దక్కలేదు కానీ టీటీడీ బోర్డు మెంబర్ పదవి మాత్రం దక్కింది. దీనితో మధుసూదన్ పరపతి జిల్లా రాజకీయాలలో మరింత పెరిగింది. మధుసూదన్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా పార్టీ కేడర్ ను కలుపుకుని పనిచేస్తారని జిల్లా వైసీపీలో వినిపించే మాట. నిత్యం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. 2019 ఎన్నికల్లో కనిగిరి వైసీపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన కదిరి బాబురావు వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ ఎన్నికల్లో బాబురావే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే మధుసూదన్ పైనే జగన్ మొగ్గు చూపారు. కనిగిరి సీటును మధుసూదన్ కే కేటాయించడంతో ఆ ఎన్నికల్లో మధుసూదన్ గెలుపు జెండా పాతారు. 2024 ఎన్నికల్లో మధుసూదన్ పార్టీ మారతారంటూ ప్రచారం సాగింది. అయితే దీనిపై స్పందించిన ఆయన తన రాజకీయ జీవితం జగన్తోనే అంటూ తేల్చేశారు. రెండు 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గం మార్పు చేపట్టింది. అందులో భాగంగానే కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదన్ కి మార్పు తప్పలేదు. ఆ ఎన్నికల్లో కనిగిరి టికెట్ ను జెడ్పీటీసీగా ఉన్న నారాయణకు కేటాయించింది. మధుసూదన్ ను కందుకూరుకి షిఫ్ట్ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో పార్టీతో పాటు మధుసూదన్ కూడా ఓటమి చవిచూశారు. ఓటమి తర్వాత కూడా పార్టీలో యాక్టివ్ గా ఉంటూ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారని పార్టీ నేతలు అంటున్నారు. మరి కందుకూరులోనే నిలబడతారో తిరిగి కనిగిరికే పయనమవుతారో అని జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మధుసూదన్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి.